నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. తిరుమలలో నేటి నుండి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారక సదస్సు జరగనుంది. లోక్సభ స్పీకర్ నేతృత్వంలో జరిగే సదస్సుకు యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది. వికసిత భారత్ సాధనలో మహిళా భాగస్వామ్యం, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించి తీర్మానం చేయనున్నారు. లెడ్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఈ యొక్క కాన్ఫరెన్స్ కి పేరు పెట్టడం జరిగింది. ఏ విధంగా వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నాము. మొదటి సబ్ థీమ్ ఏంటంటే ప్రతి మంత్రిత్వ శాఖలో కావచ్చు, డిపార్ట్మెంట్ లో కావచ్చు, మహిళా సంరక్షణ కోసమని కొంత నిధులు కేటాయించడం అనేది జరుగుతుంది. కనుక ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, నిజంగా మహిళలకు అందవలసినటువంటి ఆ సంరక్షణ అందుతున్నదా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. రెండవ అంశం వచ్చి సాంకేతిక రంగంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు. ఏఐ మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని మనం భావించినప్పటికీ మహిళల్లో వారు ఏ రకంగా చరిత్ర హననానికి దాన్ని వాడుతున్నారు మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక వాటిని ఎదుర్కొంటూ మహిళ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం. కనుక ఈ రకంగా అన్ని అంశాల మీద, అన్ని కోణాల నుండి కూడా దీని మీద చర్చించి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో విజయవంతంగా మేము చేసుకుంటాం అనేటువంటి నమ్మకం, విశ్వాసం అందరికీ. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. లంచ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డెలిగేట్స్ అందరికి హోస్ట్ చేయబోతున్నారు. డిన్నర్ చంద్రగిరి ఫోర్ట్ లో శాసనసభ స్పీకర్ గారు హోస్ట్ చేయబోతున్నారు. 15వ తారీఖు మధ్యాహ్నం హానరబుల్ గవర్నర్ లంచ్ అందరు డెలిగేట్స్ కి హోస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా అందరి డెలిగేట్స్ కూడా తిరుమల స్వామివారి దైవ దర్శనం కూడా కల్పిస్తున్నాము. శ్రీకాళహస్తి దర్శనానికి కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లడం జరుగుతుంది. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుమలలో చట్టసభలో మహిళా సాధికారక కమిటీ జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన మహిళా సాధికారత ఒక్క రోజులోనే రాదని అన్నారు. 50% మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం చేకూరుతుందని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేస్తామని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయని స్పష్టం చేశారు. संसदीय समितियां आने वाले समय के अंदर जो महिलाओं का नेतृत्व विरासत में भी रहा है और आज भी रहा है, हम इस देश के अंदर महिला सशक्तिकरण के साथ, महिलाओं के सामाजिक आर्थिक परिवर्तन के साथ हमारे दूर दराज के गांव में बैठी हर बच्ची शिक्षित हो, संस्कारित हो, उसको टेक्नोलॉजी की दुनिया की बेहतर शिक्षा मिले, ये हमारी संसदीय समितियों की चिंता है. उनकी स्वास्थ्य की चिंता है. आने वाले समय के अंदर गांव ढानी के अंदर भारत के प्रधानमंत्री जी ने कहा है हर महिला को आर्थिक सशक्तिकरण करना है और इसीलिए हम आत्मनिर्भर भारत, स्वदेशी भारत के इस अभियान को उस गांव को लेकर जाएंगे और उसके लिए हमारी महिलाएं नेतृत्व करेगी. हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है. विकास की दृष्टि से हो, सामाजिक परिवर्तन हो, आर्थिक परिवर्तन हो, आध्यात्मिक, धर्म, विज्ञान, टेक्नोलॉजी, हर क्षेत्र में प्रेरक रहा है. टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष से, देश की प्रशासनिक सेवा हो, राज्य की प्रशासनिक सेवा हो, सीमा पर सैनिक के हो, पायलट के रूप में हो, रेल के इंजन के पायलट के रूप में हो, दुनिया का कौन सा क्षेत्र नहीं है जिस क्षेत्र के अंदर महिलाएं नेतृत्व नहीं कर रही. ये अद्भुत नेतृत्व की क्षमता को हमें धरातल पर ले जाना है. आने वाले समय के अंदर आर्थिक सशक्तिकरण के साथ हमारे कार्यबल में महिलाओं की भागीदारी बढ़े. ये भारत विकसित भारत जब हो पाएगा जब हमारी 50% महिलाओं को हम आर्थिक सशक्तिकरण के साथ उनके कार्यबल को कुशलता और कुशलता की ओर ले जाएंगे तो निश्चित रूप से भारत विकसित भारत के सपनों को पूरा करेगा. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆ దిశగానే సీఎం చంద్రబాబు పయనిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారక సదస్సులో పాల్గొన్న అయ్యన్న ఆడబిడ్డల అభివృద్ధికి మరికొన్ని తీర్మానాలు చేయాల్సి ఉందన్నారు. అందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. చిరు ఉద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తూ ఈ రోజుల్లో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతం తీసుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వారిపై చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సమావేశంలో పాల్గొన్న లోక్సభ స్పీకర్ను కోరారు.
ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళల లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. ఆస్తులు అక్కన్నారు, రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్ లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. వన్ ఈజ్ అనిత, ఆమె ఏమి తెలుసా, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్. సంజయ్ రాణి గారు మినిస్టర్, సబిత ఆమె కూడా మినిస్టర్. అంటే కేబినెట్ లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళల్ని మినిస్టర్ చేయండి, అప్పుడు లేడీస్ కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి, రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. అంటే పథకాల అమలు ద్వారానే మహిళా సాధికారకత సాధించలేమని మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలని చట్టసభల మహిళా సాధికారకత కమిటీల జాతీయ సదస్సులో స్పష్టం చేశారు. దార్శనికత నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో ఏపీ మహిళా సాధికారకత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నానని పయ్యావుల కేశవ్ తెలిపారు. The government of India has set before us an ambitious goal, Vikasit Bharat 2047, a nation that is strong, inclusive and prosperous when we celebrate 100 years of independence. Women empowerment is central to this vision. Initiatives such as Beti Bachao, Beti Padhao, Mission Shakti, one-stop centers, women helpline and schemes for safety at the workplace and working women hostels are creating a framework that ensures women's safety, dignity and opportunities for growth. In Andhra Pradesh, we have aligned ourselves with these national aspirations through our own vision, Swarnandhra 2047. We are pursuing a roadmap that combines welfare with empowerment. We have rolled out a Super 6 flagship schemes, Talliki Vandanam, providing direct support to mothers for their children's education, Deepam 2, ensuring a free LPG cylinders and access to clean energy, and Stree Shakti, offering free bus travel to improve the women's mobility while also strengthening the self-help groups. Alongside these, pensions, maternal support and farmer-centric benefits are reaching millions of women across the state. We are also looking beyond the present. Andhra Pradesh Swarnandhra 2047 strategy envisions safe, dignified and meaningful living for women, focusing on their health, nutrition, safety and social security. Skilling and employability focused education, universal school enrollment, digital classrooms, skill hubs and higher female labor force participation. 3. Universal tech-enabled and affordable healthcare, ensuring maternal and child health, reducing anemia, improving life expectancy, and providing digital health access to all the women. These are not isolated initiatives. They are part of a comprehensive roadmap where every girl child is educated, every woman is safe, every mother is healthy, every woman entrepreneur has access to credit markets, every family has opportunities for dignified living. Empowerment, however, is not achieved only by schemes. It demands a mind shift. We as policymakers must ensure that budgets, laws and programs actively reduce inequalities. We must view women not only as beneficiaries but as equal partners and leaders in development. This conference provides us a rare opportunity
to bring together the wisdom of Parliament. రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. సారథ్యం పేరిట విశాఖలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి శ్రేణులంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్లాలని సత్యకుమార్ కోరారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో ముందుకెళ్లాలని సత్యకుమార్ కోరారు. కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా సామాజిక పెన్షన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా 10,000 కోట్లను అదనంగా ఇస్తూ 33,000 కోట్లను 65 లక్షల మందికి ఇవాళ సామాజిక పెన్షన్లు, అది వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, అందించే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో శూన్యత ఉంది. గతంలో కూటమి ప్రభుత్వానికి 57% ఓట్లు వస్తే 43% ఇంకా శూన్యత ఉందనే విషయాన్ని మనం గుర్తించాలా. ఆ శూన్యతలోకి వెళ్లాల్సి ఉంది. మనం విస్తరించాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది. సమాజంలో ఉన్న ప్రతి వర్గం దగ్గరికి వెళ్లాల్సి ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ పేరుతో ఏ రకంగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే సమయంలో మన దేశానికి అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాకుండా మన దేశ సమగ్రతకు కానీ సమగ్రతకు కానీ లేదా సార్వభౌమాధికారానికి కానీ ఎవరైనా ముప్పు వాటింపజేయాలని చూస్తే అది ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ లేదా హెయిర్ స్టెక్స్ ద్వారా కానీ లేదా ఇతర దేశాలకి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కానీ వారికి అర్థమయ్యే భాషలో వారికే సమాధానం చెప్తూ ఇవాళ పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా కానీ అమెరికా లాంటి చాలా డెవలప్డ్ నేషన్ అని చెప్పుకుంటూ దేశాలు కూడా మన వైపు అశ్వదృష్టితో చెడు దృష్టితో ఎత్తి చూడాలని చెప్తే భయపడే పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలకు చూపించి ఒక సమర్థ నాయకత్వం అనేది ఎలా ఉంటుందో భారత్ చూసి నేర్చుకోండి అని చెప్పే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరిగాయి. దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా మనల్ని గమనిస్తా ఉన్నారు. కార్యకర్త దీంట్లో ఈ యజ్ఞంలో ఒక సమితిలాగా మారాలా, పార్టీని విస్తరించే ప్రయత్నం చేయాలా అని కోరుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను రాష్ట్రపతి. మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. విజయవాడ ఉత్సవ కోసం దేవుడి భూములను ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ ఆస్తులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. 56 రోజులు దేవుడి భూములను వినియోగించుకునేలా ఒప్పందం జరిగిందన్న నేతలు అందుకు సంబంధించిన 45 లక్షల రూపాయల చెక్కులను ఆలయ కమిటీకి అందజేశారు. భవిష్యత్తులో ఆలయానికి మరింత ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. గతంలో దేవాలయాలు వక్ఫ్ భూములను కబ్జా చేసిన ఘనత వైసీపీదేనని విమర్శించారు. ఆలయానికి సంబంధించి ఆ భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత అంచనా ప్రకారం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తగ్గకుండా డెఫినెట్ గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది. ఆ స్థలం ద్వారా దేవాలయం పేరునే ఉంటుంది, దేవాలయమే ఆ నిర్వహణ చేసుకునేలాగా ఒక కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ఎవరు కూడా అపోహపడొద్దని, మరి దేవాలయానికి మరి 45 లక్షలు ఇస్తున్నందుకు చిన్ని గారిని కమిటీ సభ్యులు కూడా మా బందరవాసుల తరపున స్వామివారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజల్ని ఏ విధంగా నమ్మిద్దామని వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారో అది ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరు. మేము విజయవాడ వైబ్రెంట్ సొసైటీ తరఫున గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి మా అందరం కమిటీ కూడా మాకు మించిన స్థాయిలోనే ఇక్కడ మేము అమౌంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్థికంగా రైతులకు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. 56 రోజులు ఉత్సవాలు ఘనంగా చేసి ఇక్కడ దేవాలయానికి అక్కడ అమ్మవారికి మంచి పేరు వచ్చి భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యాలు ఇచ్చే విధంగా ఉండబోతాం. ఇవాళ ప్రజల దగ్గరికి మీరు వెళ్లే పరిస్థితి లేదు. మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంతనే ఉంటాం. నీకు ప్రజల దగ్గరికి వెళ్తే మీరు చేసే ఇటువంటి చెత్త ప్రచారానికి ప్రజలైతే తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పేపర్లకు బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో 90% తెలిసిన వాళ్లే వల్ల జరుగుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. ఇది ఆందోళనకరమని అన్నారు. జ్యువెల్స్ జస్టిస్ కమిటీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా బాలికల సంరక్షణ అంశంపై విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలో టీచర్లు కొడుతున్న ఘటనలు వింటూ ఉన్నామని, అటువంటి చిన్నారులను జీవితంలో ఓ మచ్చుకి మిగిలిపోతున్నాయని, బాలికల సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. బాలికలపై జరుగుతున్న దాడులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవత్ మెహతా దరే అన్నారు. బాలికలందరూ విద్య అందించాలని సూచించారు. అన్ని చోట్ల పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. The global data suggests that 90 million children alive today have experienced sexual violence. 1.6 billion children, or 2 in 3 globally, regularly endure violent punishment by caregivers at home. There is violence at school. Worldwide,
close to 130 million, more than 1 in 3 students from ages 13 to 15 experience bullying. 86% of the world's children are not fully protected from corporal punishment by law. There is violence online now, and more than a third of young people in 30 countries report as being a victim of online bullying. In 2020, more than 1,53,000 websites were reported as containing images of child sexual abuse. Another thing which we saw, and I pointed it out in the last meet that we had, was that those children who were sexually assaulted, 90% of them, according to the National Crime Bureau's report, were assaulted by those who were known to the family. This is something very alarming. So it is not a person who is walking on the road who comes and who enters a house. They may be a close relation, they may be a servant in the house. This message has to be somehow spread, that you have not only to protect your children from outsiders, you have also to be vigilant as to what is happening around you in your close family circles. We need to take proactive steps, in fact, to ensure that wherever there is any propensity or there is a possibility of a girl child suffering in the school or in the home, at home, by neighbors. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా పెడుతున్నామని గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తొలుత పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ఎస్పీగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో రౌడీయిజాన్ని అణిచివేస్తామని అన్నారు. అలాగే మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం ఆశించిన మేరకు తాము విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని నూతన ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. వకుల్ జిందాల్ 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం గారు చాలా నమ్మకంతో గుంటూరులో నాకు పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను. సో గుంటూరు జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా రాజధాని ప్రాంతం ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ జిల్లా. సో ఈ జిల్లాలో నా ప్రయారిటీస్ రౌడిజం కంట్రోల్ చేయడము, మహిళల మీద నేరాలు, అదేవిధంగా డ్రగ్స్, అన్ని దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి పని చేయడం జరుగుతుంది. సో ప్రజలకి ఎప్పుడూ కూడా 24/7 పోలీసు యంత్రాంగము అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఒక టీం వర్క్ చేసి ప్రజలకి మంచి పోలీసింగ్ ఇచ్చేటట్టు మేము పని చేయడానికి ప్రయత్నిస్తాము. సో అదేవిధంగా మీడియా వాళ్ళకి కూడా మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది. సో మేము చేసే పనులు ప్రజల వరకు తీసుకెళ్ళడానికి కూడా మీ సహకారం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సర్వసభ్య సమావేశం గుంటూరు పోలీస్ కళ్యాణ మండపం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారు నాయక్, బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటరమణ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి చక్రా నాయక్, రాష్ట్ర యువజన అధ్యక్షులు జె రాంబాబు నాయక్, జాతీయ కమిటీ నాయకులు డాక్టర్ బి లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారు నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని అన్నారు. కాబట్టి આપણે ఐకమత్యం పదం રહેવાનો એક ચાર દાડે હેઠળ એક ઇશ્યુ జరిగింది. કાંઈ કરતો હાથીરામ ટ્રસ્ટ ભૂમિ కొంత భవనం ఓ భవనం కాయ కరగతో కొంతమంది సోషల్ మీడియా కాయ కరగతో కొంత ఫోన్ ఆర్డర్స్ కరగతాని మరి దారుణంగా జరిగించకరే రకరకాలుగా ట్రోలింగ్ ಇದೆ. జన ఇంతకన్నా మంచిది ఆపు జాతీయ గుడి కాబట్టి జాతిగత పరిస్థితి ಒಂದು ದೇಕೋಟ ಆಗಿ ದಿಕ್ಕೋ ಕಾದ್ ದಿಕ್ಕತಾಯಿ ಮ ಕನೀಸ ಚೋಬಿನ ಅಂತ ಕಚನ ಆಸಕುನಿ
దేకంతో మన ఆనందంగా కాబట్టి తమ్మి దయచేసి తిరుపతి जाओ कल्ला हाथीराम ट्रस्ट भूमि जाओ అప్పుడు సంపద అప్పుడు జాతీయ సంపద కాబట్టి పరిశీలన మనోకు రుచి సోదరులారా అదేవిధంగా एक बार केला बार को बार दफा दिल्ली एक तो शुक्रवार करके मार घालत दे आटो मारना बच्चा वो आटे में एक पैसेंजर चढ़ो पैसेंजर तक तो आटो उत्तर को जेर पचा ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం సామాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీపేట 1/13లోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 మంది బ్రాహ్మణ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగిందని అన్నారు. సమాజానికి మార్గదర్శకుడు గురువు కాబట్టి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం శర్మ, కోశాధికారి కె వెంకట సుబ్బారావు, కన్వీనర్ అంజిబాబు, స్థానిక కార్పొరేటర్ ఈచంపాటి ఆచార్య పాల్గొన్నారు. ఈరోజు ఆపన్న ప్రదీపన్న బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నేను అధ్యక్షుడిని జ్వాలాపురం శ్రీకాంత్ నా పేరు. మా కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరికీ ఒక ఘన సన్మానం నిర్వహించాలని దాదాపు గురు పూజోత్సవం సందర్భంగా 5వ తారీఖు నిర్వహించాలనుకుంటున్నాం. కానీ వారి ఊర్లలో వారి యొక్క అక్కడ ఉంటుంది కాబట్టి 7వ తారీఖు గ్రహణం ఉండింది, ఆ రోజు చేయలేకపోయినాం. కాబట్టి 14వ తారీఖు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50 మంది ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. వారికి ఈరోజు మన వీసీ గారు తిరుమల తిరుపతి దేవస్థానం సాంస్క్రిట్ యూనివర్సిటీ వీసీ గారి చేత, మా సంఘ సభ్యులందరి చేత, విష్ణు గారు అక్కడ లెక్చరర్, వీరందరితో ఇదొక ఫస్ట్ ప్రక్రియగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల ఉపాధ్యాయులందరికీ ఈసారి ఉపాధ్యాయ గురు పూజోత్సవం సందర్భంగా వారికి ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఉపాధ్యాయులందరికీ తలపెట్టాం. ఎందుకంటే గురువు మార్గదర్శకుడు, మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సమాజంలో మార్గదర్శకుడు గురువు. ఆ గురువును గౌరవించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మా సమాఖ్య సభ్యులందరూ సూచనల మేరకు, సలహా మేరకు ఈరోజు గుంటూరులో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా మీ అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. కాబట్టి మీడియా వారికి కానీ, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరికి కానీ, మా సమాఖ్య సభ్యులందరికీ, ముఖ్య అతిథులకు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిరుద్యోగి ఆవేదన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వినూత్న రీతిలో చేపట్టిన ఏఐవైఎఫ్ నేతలు. ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విజయవాడలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ వృత్తి 3000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. విజయవాడలో జరిగే నిరుద్యోగ ఆవేదన సదస్సులో కూటమి ప్రభుత్వంపై భవిష్యత్ ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముద్దుల తనయుడు నారా లోకేష్ గారు ప్రతి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నీ ఖాళీగా చేస్తామని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు. మరోవైపు చూస్తా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యువకులు ఖాళీగా ఉంటున్నారు, దిల్ రాజు గారు స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్తా ఉన్నారు. మీ కొడుకులు అంటే మీ అన్న కొడుకులు, మీ అన్న ఎమ్మెల్సీగా వాళ్ళు హీరోగా చేసుకుంటే నిన్ను నమ్మి యువకులు మాత్రం స్టంట్లు వేసుకుంటూ బతకాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మరోవైపు చూస్తే నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఆనాడు యువగలం పాదయాత్రలో మమ్మల్ని మోసం చేశారు, ఈనాడు అధికారంలోకి వచ్చి మీరెవరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, డైరెక్టర్ పదవులు, వాళ్ళ కేబినెట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్పించి నిరుద్యోగాలను పట్టించుకోలేదు. మరోవైపు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలైనా ఇస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం కాలం గడుస్తా ఉన్నది, ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాము. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ అని మేము అడుగుతా ఉంటే ఉన్న ప్రైవేట్ రంగాన్ని చేస్తా ఉన్నారు విశాఖ ఉక్కుని. నిన్నే చూస్తా ఉన్నాము,
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల్ని కేవలం 1000 కోట్ల రూపాయలు పెడితే వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది రోగులకి ఓపీ లేకుండా వైద్య సేవలు అందించే ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటీకరణ చేస్తే మీరు ఎవరికి ఊడిగం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తా ఉన్నాము. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే ఈ యొక్క పార్టీని పెట్టామని చెప్పారు. ఏం ప్రశ్నిస్తా ఉన్నారు? మీ ప్రభుత్వం పీపీపీ4 పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. మేము ఒకవైపు ఉద్యోగాలు ఎక్కడని మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు అంబానీకి, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ యొక్క మెడికల్ కాలేజీని అదేవిధంగా ముందు యువతకి పెద్దపీట వేస్తారని 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా భర్తీ చేయలేని యువకులు మొత్తానికి కూడా 3,000 రూపాయలు దాదాపు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏరు దాటినాక తెప్ప తగిలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. తక్షణమే మీరేదైతే పొందుపరిచారో నిరుద్యోగ వృత్తి గారండి, 2,35,000 ఉద్యోగాలు గారండి భర్తీ కన్నా చేయకపోతే యువత రేపు 17వ తారీఖు జరిగే ఆవేదన సదస్సులో మీరు ఆవిరైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం చూసుకుంటా ఉంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యువకాలం పాదయాత్రలో ఏం చెప్పాడంటే, అమ్మా నేను మీ పెద్దన్ననే, మీ పెద్దన్నలాగా మీ అందరికీ ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇప్పుడున్న గతంలో ఉన్న గవర్నమెంట్ మిమ్మల్ని యువతను పట్టించుకోలేదు, నేను వచ్చాక మీ అందరు పెద్ద పెట్టేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను పెడుదావు పట్టించే విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు గతంలో గంజాయి కానీ గత ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ కనుసన్యంలోనే గంజాయి అనేది విచ్చలవిడిగా సాగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో శివారు ప్రాంతాల్లో వీర తాండవం ఆడుతూ ఉంటే లోకేష్ గారు దాని మీద ఉక్కుపాదం వేస్తారని అసలు దాని గురించి పట్టించుకోకుండా సంబంధిత ఒక కమిటీని ఏర్పాటు చేయకుండా వేడుక చూస్తూ ఉన్నారు తప్ప నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.